హాయ్ గైస్, వెల్కమ్ బ్యాక్ టు ఫిల్మీ స్టాక్. మన శంకర్ వరప్రసాద్ సినిమా చూసి వచ్చాను. ఆ, చాలా సంవత్సరాల తర్వాత రియల్ బాస్ ఈజ్ బ్యాక్. చాలా బాగుంది సినిమా, నాకు చాలా నచ్చింది. ఇన్ని సంవత్సరాలు మిస్ అయిన మెగాస్టార్ని మళ్ళీ మనకు చూపించారు. సరే, ఫస్ట్ మూవీ స్టోరీ గురించి మాట్లాడుకునే ముందు మన ఛానల్ ఇప్పుడే విత్తనం నుంచి చిన్న మొక్కలాగా వికసిస్తుంది. మొక్కే కదా అని ఎవరో ఒకరు పీకేసేలోపు మీరు దానికి వాటర్ పోసి అంటే సబ్స్క్రైబ్ చేసుకొని ఒక మెగా వృక్షంగా మారుస్తారని ఆశిస్తూ స్టార్ట్ చేద్దాం. బాగా చెప్పాను కదా. ఫస్ట్ స్టోరీ గురించి మాట్లాడుకుంటే, నాగవంశీ స్టైల్లో చెప్పాలంటే అసలు స్టోరీ ఎవరికి కావాలి బాస్? ఇలాంటి సినిమాలు అక్కడ బాస్ రఫ్ ఆడిస్తుంటే స్టోరీ అందరికి తెలిసిందే, చాలా సింపుల్ స్టోరీ. నేషనల్ సెక్యూరిటీ ఏజెన్సీలో వర్క్ చేస్తున్న మన శంకర్ వరప్రసాద్ గారికి బిజినెస్ మ్యాన్ కూతురైన శశిరేఖకి పెళ్ళి అయిన తర్వాత, ఇద్దరు పిల్లలు పుట్టిన తర్వాత ఈగో క్లాసెస్ వల్ల విడిపోతారు. వాళ్ళు ఎలా కలిశారు అనేది ఇంకంతకంటే స్టోరీ ఏం లేదు. ఒక చిన్న ఎక్స్టర్నల్ ఇష్యూ కూడా ఉంటుంది, అంతకంటే పెద్ద స్టోరీ ఏమి లేదు. స్టార్ట్ టు ఎండ్ ఎలా ఉందో పాజిటివ్స్ అన్నీ మాట్లాడుకుందాం. చాలా ఉన్నాయి, సినిమా మొత్తం పాజిటివ్సే ఉన్నాయి, అన్నీ మాట్లాడుకుందాం. ముక్కలుగా కాకుండా ఒక ఫ్లో వైజ్లో వెళ్ళిపోతాను. అన్ని క్యారెక్టర్స్ని మన మెగాస్టార్తో కనెక్ట్ చేస్తూ చెప్తాను. ఫస్ట్ మన మెగాస్టార్ ఓపెనింగే. అయినా దీంట్లో ఎలా చూపించారంటే టైటిల్కి తగ్గట్టు ఒక మెగాస్టార్ అలా కాకుండా మన శంకర్ వరప్రసాద్ అని మాట్లాడుకునేలాగా చాలా గ్రౌండెడ్గా, చాలా న్యాచురల్గా చూపించారు. ఆయన దీంట్లో ఇంత ముందు సినిమాలతో, రీసెంట్గా వచ్చిన సినిమాలతో కంపేర్ చేస్తే చాలా స్టైలిష్గా ఉన్నారు, చాలా యంగ్గా కూడా ఉన్నారు. ఫస్ట్ ఆ సాంగ్లో ఆయన లుక్స్ కానీ, నాకైతే ఫస్ట్ సాంగ్లో ఏది మన హుక్ స్టెప్ సాంగ్లో నాకు శంకరదాదా ఎంబీబీఎస్లో ఎలా ఉన్నారో నాకు అలా అనిపించారు. ఆ స్టైలింగ్ కానీ దాంట్లో కూడా అంతే. ఫస్ట్ ఫైట్లో సేమ్ ఆల్మోస్ట్ అదే గెటప్లో ఉంటారు, చాలా బాగున్నారు. ఆయన డ్రెస్సింగ్ కానీ రీసెంట్గా వచ్చిన సినిమా అన్ని సినిమాల్లో ఆల్మోస్ట్ కొంచెం సిమిలర్గా ఉన్నాయి, దీంట్లో మాత్రం ఆయన చాలా స్టైలిష్గా ఉన్నారు. ఇంకా ఆయన స్టైల్ దీంట్లో మనం మిస్ అయిన స్టైల్ మొత్తం దీంట్లో చూపించేశారు అనిల్ రావిపూడి గారు. నేను ట్రైలర్ చూసి ఈసారి అనిల్ రావిపూడి ఎందుకో తేడా కొట్టేలానే ఉంది అనుకున్నాను, కానీ బెస్ట్ ఇచ్చారు, మెగాస్టార్కి బెస్ట్ ఇచ్చేశారు. నెక్స్ట్ వాళ్ళ గ్యాంగ్ ఉంటుంది, ఒక సెక్యూరిటీ ఏజెన్సీ గ్యాంగ్. ఆ గ్యాంగ్తో ఆయనకి జరిగే ఫన్ కానీ, వాళ్ళ మీద వీళ్ళ మీద వాళ్ళు వేసుకునే కౌంటర్స్ కానీ, మెయిన్గా హర్షవర్ధన్ గారు, ఆయన లెజెండరీ కమెడియన్. ఆయనకి ఆయన ఇచ్చే చిన్న చిన్న రియాక్షన్స్ కానీ, ఈయన ఇచ్చే చిన్న చిన్న రియాక్షన్స్ కానీ చాలా బాగున్నాయి. ఇంకా హీరోయిన్ గురించి మాట్లాడితే, హీరోయిన్ నయనతార గారు, తను పర్ఫెక్ట్గా సెట్ అయ్యారు దీనికి. అంటే ఒక వైఫ్గా యాటిట్యూడ్ చూపించే ఒక బిజినెస్ ఉమెన్ లాగా చాలా బాగుంది. వీళ్ళిద్దరి మధ్యలో కెమిస్ట్రీ కూడా చాలా బాగుంది. తను చూపించే యాటిట్యూడ్కి, తను పెట్టే చిన్న చిన్న వాటికి మన శంకర్ వరప్రసాద్ గారు ఇచ్చే రియాక్షన్స్ ఇవన్నీ చాలా బాగున్నాయి. నెక్స్ట్ మన వాళ్ళ నాన్నగారు, అంటే మన శంకర్ వరప్రసాద్ వాళ్ళ మామగారు, ఆయనకి చిరంజీవి గారికి మధ్యలో జరిగే కాంబినేషన్ జరిగే సీన్స్ కూడా నాకు అక్కడక్కడ మళ్ళీ శంకరదాదా ఎంబీబీఎస్లో మన లింగం అక్కడక్కడ అలా కనిపించాడు, వాళ్ళిద్దరి మధ్యలో కౌంటర్స్ కానీ ఇవన్నీ. నెక్స్ట్ వాళ్ళ చిన్నపిల్లలు, వాళ్ళిద్దరు చిన్నపిల్లలు కూడా చాలా బాగా చేశారు. ఒక కూతురు ఒక కొడుకు, అక్కడక్కడ చిన్నప్పుడు రామ్చర్లానే ఉన్నాడు కొంచెం. వాళ్ళ మధ్యలో కూడా సీన్స్ చాలా బాగున్నాయి. డాడీ సినిమా మీకు గుర్తుంటే నాకు అక్కడక్కడ వీళ్ళ మధ్యలో జరిగే సెంటిమెంట్ సీన్స్ దగ్గర నాకు ఆ డాడీ మూవీలో ఉన్న చిరంజీవి గారు వాళ్ళ మధ్యలో జరిగే సీన్స్ నాకు అలా అనిపించాయి. ఇంకా మన బుల్లిరాజు కూడా వీళ్ళిద్దరి మధ్యలో 2-3 సీన్లు ఉన్నాయి, కానీ చాలా బాగున్నాయి. ఇంకా అలా ఫస్ట్ హాఫ్ మొత్తం చిరంజీవి గారు మొత్తం ఇంకా ఫన్ మామూలుగా లేదు. కామెడీ, మన ఇన్నోసెన్స్ ఉంటుంది చిరంజీవి గారిలో. మన అన్నయ్య సినిమాలో చిన్న చిన్న ఇన్నోసెన్స్తో తను ఇచ్చే ఎక్స్ప్రెషన్స్ కానీ ఇవన్నీ ఫస్ట్ హాఫ్ మొత్తం ఆ ఎక్స్ప్రెషన్స్తో, వాళ్ళ మధ్యలో జరిగే కన్వర్జేషన్స్తో దీని ఇచ్చే రియాక్షన్స్ అంతా అయిపోయి ఇంటర్వెల్ వచ్చేసరికి అక్కడ మాస్ ఎలివేషన్ ఒకటి ఇచ్చారు. పవర్ఫుల్ మెగాస్టార్ని అక్కడ చూపించారు. అంత మంచి ఎలివేషన్ ఇచ్చి అక్కడ సినిమాకి ఇంటర్వెల్ ఇచ్చారు. ఫస్ట్ హాఫ్ మొత్తం ఎక్కడా తగ్గలేదు. నెక్స్ట్ సెకండ్ హాఫ్ స్టార్ట్ అయింది. సెకండ్ హాఫ్ స్టార్ట్ అయ్యాక ఒక చిన్న ఇష్యూ ఒకటి, ఎక్స్టర్నల్ ఇష్యూ ఒకటి ఉంటుందని చెప్పాను కదా. సో ఆ ఇష్యూ కోసం మళ్ళీ వీళ్ళందరూ విడిపోయిన వాళ్ళందరూ మళ్ళీ కలవాల్సి వస్తుంది. అక్కడ నుంచి చెప్పాను కదా, సెకండ్ హాఫ్ మొత్తం లింగం మామ, మన శంకరదాదా ఎంబీబీఎస్ వాళ్ళ మధ్యలో జరిగే సీన్స్ లాగా ఫుల్ ఈ ఫన్ అంతా ఉంటుంది. తర్వాత మధ్యలో హీరోయిన్ వాళ్ళ ఫ్రెండ్స్తో మన చిరంజీవి గారికి ఒక సీక్వెన్స్ ఉంటుంది. అంటే అది ప్రెసెంట్ కొంతమంది అమ్మాయిలు లాస్ని అడ్డం పెట్టుకొని అబ్బాయిలను ఎలాగా వాడుకుంటున్నారు, వారు మోసం చేస్తున్నారు, దాని మీద చాలా లైట్ హార్టెడ్గా చాలా ఫన్నీగా చేశారు. ఆ సీన్ కూడా చాలా బాగుంది. చెప్పాను కదా, సినిమా మొత్తంలో మీరు ఎక్కడ చూసుకున్నా, ఏ క్యారెక్టర్ తీసుకున్నా దాంతో మన చిరంజీవి గారు ఇన్వాల్వ్ అయి ఉంటారు. ఆయన అయితే ఇక చెప్పలేము, మరి మీరు ఎక్స్పీరియన్స్ చేయాల్సిందే.
ఇంత హైతో ఉన్న సినిమాకి అప్పుడు వచ్చారు మన వెంకీ మామ యాజ్ వెంకీ గౌడ. ఇంకా అక్కడి నుంచి అప్పటికే సినిమా ఆ రేంజ్ లో ఉంది. అక్కడి నుంచి దాన్ని పీక్ తీసుకెళ్ళిపోయారు. వాళ్ళిద్దరి మధ్యలో జరిగే కన్వర్సేషన్స్, ఒకళ్ళ మీద ఒకళ్ళు వేసుకునే పంచెస్, ఒకళ్ళ సాంగ్స్ కి ఒకళ్ళు వేసే డాన్స్లు అద్దరిపోయింది. అదే హైలో మళ్ళీ పబ్ లో జరిగే సాంగ్, ఆ తర్వాత జరిగే ఒక యాక్షన్ సీక్వెన్స్, ఇంక ఏం చెప్పడానికి లేదు అక్కడ. మీకు సంక్రాంతికి వస్తున్నాం నచ్చితే, ఇంత నచ్చితే ఇది ఇంత నచ్చొచ్చు. కాబట్టి మీరైతే ఈ సినిమాని అస్సలు మిస్ అవ్వద్దు. ఫ్యామిలీస్ తోనే వెళ్ళండి. థియేటర్ లో ఫ్యామిలీస్ గోల చూడాలి. కొంతమంది పెద్ద పెద్ద వాళ్ళు కూడా లేచి డాన్స్లు వేస్తున్నారు ఆ పాటలకి. పాటలు అన్నాను కదా, నెగిటివ్స్ గురించి మాట్లాడదాం. నెగిటివ్స్ అంటే నెగిటివ్స్ కాదు, ఇంకొంచెం బెటర్గా ఉండొచ్చు అనిపించినవి. మెయిన్ మ్యూజిక్, పాటలు ప్లేస్మెంట్లు బాగున్నాయి, కాకపోతే సాంగ్స్ కూడా బాగానే ఉన్నాయి, కానీ బాగానే ఉన్నాయి. ఇంకా బెటర్గా ఉంటే ఇంకా బాగుండేది. బీజిఎమ్స్ కూడా మనకి ఫస్ట్ లో రిలీజ్ చేసిన గ్లిమ్స్ ఉంది కదా, బాస్ అని ఒక బీజిఎం వస్తుంది, అది మాత్రం చాలా బాగుంది. ఇంటర్వెల్ వస్తుంది, అది అయితే అదిరిపోయింది. ఇక మిగతా బీజిఎమ్స్ అన్ని ఆల్మోస్ట్ ఒకేలా ఉన్నాయి. హీరోకైనా విలన్ కైనా ఆ బీజిఎం కొంచెం బెటర్గా ఉండుంటే అసలు ఆ సీన్లకి చాలా బాగుండేది. బీజిఎం ఒక్కటే కొంచెం బెటర్గా ఉండొచ్చు అనిపించింది. నెక్స్ట్ అభినవ్ గోమటం కూడా ఉన్నారు, ఆయన్ని అంతగా యూజ్ చేయలేదేమో అనిపించింది. అంటే అక్కడ మెగాస్టార్ ఉన్నారు కాబట్టి ఎవరిని అందరినీ తినేశారు ఆయన. కాకపోతే ఎలాగో ఉన్నారు కదా, కొంచెం యూజ్ చేసి ఉంటే బాగుండేదేమో అనిపించింది. ఓవరాల్గా చెప్పాలంటే ఈ మనం ఎప్పటి నుంచో మిస్ అవుతున్న మెగాస్టార్ని ఆఫ్టర్ ఖైదీ 150 నాకు తెలిసి నాకు అంత నచ్చిన సినిమా అయితే ఇదే. మీరు ఎప్పుడెప్పుడో మిస్ అయిన మెగాస్టార్ మొత్తం, మీ ఆకలి మొత్తం, మెగా ఫ్యాన్స్కి అయితే ఆకలి మొత్తం తీరిపోతుంది. రిపీట్స్లో చూసే ఛాన్స్ కూడా ఉంది, మనకి చాలా సినిమాలు ఉన్నాయి కాబట్టి ఆగుతున్నాం. కానీ రేపు ఓటీటీలోకి వచ్చాకైతే టీవీలో అదిరిపోతాయి. మీరు చూస్తుంటే మీకు ఎలా అనిపించిందో, నేను చెప్పినవి కాకుండా మీకు ఇంకా నచ్చిన సీన్స్ ఏమైనా ఉంటే అన్నీ కామెంట్ చేయండి. ఛానల్ సబ్స్క్రైబ్ అయిపోతే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన బెల్ ఆప్షన్ ఆన్లో పెట్టుకోండి. స్టే ట్యూన్ టు ఫిల్మీ స్టాక్. బాయ్.